ఉషా 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 చిచ్చి, నా పేరు ఎంత చండాలంగా పలుకుతున్నారో తెలుసా? అదంతా నాకు అనవసరం. నువ్వు నాకు నచ్చావు, మన ఇద్దరం ప్రేమించుకుందాం. ఆ? ఎందుకమ్మా అలా నవ్వుతావు? మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఉంటుంది. అయినా ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నారు? నేనేం పెద్ద అందగత్తిని కాదే. అదే కదా ప్లస్ పాయింట్. సొంత పిల్లం ఎప్పుడు అందంగా ఉండకూడదని నా అభిప్రాయం. మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. ఉషా, నిన్ను ఏయ్, అమ్మ బాబోయ్ చంపేస్తా. ఆగండి. ఎక్కడికి వెళ్తారు? ఆగండి. మిమ్మల్ని దొరకను. ఆగండి. దొరకను. ఉండండి. ఓకే 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 మిమ్మల్ని కూల్ కూల్. గురువా హ్యాపీ న్యూస్. ఈ రోజు మన హీరో గారికి నిశ్చితార్థం. ఉషతో ప్రేమ గురించి చెప్పేశాడు. ఆలబాబు ఎలబాబు పెళ్లికి 18 ఊపేశారు. హీరో నిన్ను ఆటోలో తీసుకురామన్నాడు. నువ్వు రాకపోతే నిశ్చితార్థం చేసుకోనన్నాడు. ఎలా చేసుకుంటాడు? నేను వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలని కోరుకునే మొట్టమొదటి పద పద జామ్ జామ్ అని చేద్దాం. పద పెళ్లి కుమార్తె వచ్చేసింది. ఇక తాంబూలాలు మార్చుకోండి. ఆగండి ఆగండి పంతులు గారు, ఒక్క 10 నిమిషాలు ఆగండి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ముహూర్తానికి టైం అయిపోతున్నదండి. ఏమండి, మంచి మనుషుల చోట అంతా మంచి జరుగుతుందండి. అందరూ వచ్చారు కదరా, ఇంకెవరు రావాలి? మా డైరెక్టర్ గారు రావాలి. మీ డైరెక్టర్ గారు రాకపోతే సీన్ నడవదా? ఎందుకు నడవదు? ఈ లోపల సరదాగా పందెం వేసుకుందాం. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖర్చీపులు ఇందులో వేయండి, కలిపి లాటరీ తీద్దాం. దేనికి బాబు పరుగు పంది పెడుతున్నావా? అబ్బే అదేం లేదండి. ఇందులోంచి నేను ఒక ఖర్చీపు, మీ అమ్మాయి ఒక ఖర్చీపు తీస్తాం. ఆ ఖర్చీపు తాలూకా వాళ్ళు ఎవరైతే వాళ్ళు పాట పాడి మా గురువు వచ్చేదాకా మనందరినీ ఆనందపరచాలి. అది పందెం. పిచ్చి కుదిరింది రోకలు తలక చుట్టమన్నట్టు ఇదేం గొడవరా? అబ్బా నువ్వు ఉండమ్మా, నీకేం తెలీదు. ఖర్చీప్ 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 ఖర్చీప్. ఈ ఖర్చీపులన్నీ కలిపి ముందుగా మొదటి ఖర్చీఫ్ ని పెళ్లి కూతురు తీస్తుంది. ఏయ్, కళ్ళు మూసుకో. అమ్మా ఖర్చీఫ్ నీదే, పాడాలి. నేను పాడటమేంట్రా? నేను పాడను. అత్తయ్య గారు పాట పాడాలి. పాడాలి. ఆగండి, ఆవిడికి తోడు కావాలి కదా. నేను ఇంకో ఖర్చీఫ్ తీస్తాను, అది ఎవరిదైతే వాళ్ళు పాడాలి. కళ్ళు మూసుకోండి. అవునండి, కళ్ళు మూసుకోవాలి కదా. ఉండండి ఉండండి. ఓహో సరే. ఈ ఖర్చీఫ్ ఎవరిది? అది మాత్రం కాదురా బాబు. కాదా? ఇదిగో ఈ ఖర్చీఫ్ ఎవరిదో నిజాయితీగా ఒప్పేసుకోండి. అది నాదే బాబు. మామయ్య గారు పాట పాడాలి. హలో, నేనే విజయ్ని. అవునా? నేను వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వస్తున్నాను. డాక్టర్, అజయ్కి ఎలా ఉంది? మీ ఫ్రెండ్ మీ గురించి ఎదురు చూస్తున్నాడు. అతని రిపోర్ట్స్ ఎక్స్రేలు చూశాను. అతనికి బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సరా? అంతేకాదు, చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. అశ్రద్ధ చేసి వ్యాధి చాలా ముదర పెట్టుకున్నాడు. వెంటనే మీరు అతన్ని మద్రాస్ తీసుకెళ్లి ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పించండి. గురు, విజయ్ వచ్చాడు. ఏరా ఫంక్షన్ అది బాగా జరిగిందా? సారీరా నేను రాలేకపోయాను. ఏంట్రా కన్నీళ్ళు? కొత్త పెళ్లి కొడుకువి కలకల్లాడుతూ రావాల్సింది పోయి. ఎందుకురా ఇంత అశ్రద్ధ చేశావు? మాతో ఒక్క మాట మాత్రమైనా చెప్పకుండా ఎందుకురా దాచావు? రే కళ్ళు తుడుచుకోరా. నీకో విషయం చెప్పనా? పుట్టినప్పుడు కావాలని పుట్టామా, పోయినప్పుడు అనుకుని పోవటానికి. జీవితం అనేది ఓ నాటకం రా, 3 అంకాల నాటకం. కాకపోతే కొన్ని నాటకాలకి మధ్యలోనే తెరపడిపోతుంది. రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళి మనం స్పెషలిస్ట్ ని కలుస్తున్నాం. అంటే చచ్చిపోయే ముందు కూడా నన్ను రుణగ్రస్తం చేయాలనుకుంటున్నావురా? ఎలారా నీ రుణం తీసుకోవటం? ఒకటే మార్గం, నువ్వు ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నావుగా, చచ్చి నీ కడుపులు పుడతా.